రోడోస్. ఈ రోడోస్ ఎల్వుడ్ డాల్టన్ మాజీ UFC ఫైటర్. ఒక ట్రాజిక్ పాస్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటాడు. అతను ఫ్రెంకీకి చెందిన రోడ్ సైడ్ ఇన్ అనే ఒక బార్ ని బౌన్సర్ గా జాయిన్ అవుతాడు. బెన్ బ్రాడెంట్ అనే ఒక భయంకరమైన వ్యక్తి నుండి ఆ బార్ ని కాపాడడానికి. అయినప్పటికీ బ్రెయిన్ యొక్క అసోసియేట్ నాక్స్ వచ్చినప్పుడు విషయాలు కొంచెం వైలెంట్ గా మారుతాయి. ఆ నెక్స్ట్ ఏమైంది, లాస్ట్ కి ఎవరు గెలిచారు అని తెలియాలంటే మీరు మూవీని ఒక్కసారైనా చూసేయాలి. ఇంకా రన్ టైం వచ్చేసి 1 hour 24 minutes ఉంది. ఇందులో ఒక రొమాంటిక్ సీన్ అని ఒక లిప్ కిస్ ఉంటాయి అంతే. అవి మనం స్కిప్ చేయొచ్చు. మిగతా మూవీ అంతా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే ఈ జేక్ అనే అతను స్టెల్లర్ పర్ఫార్మెన్స్ అయితే అందించాడు. సో అతను మస్కులర్ బాడీ అండ్ అతను ఏ రోల్ కైనా ఈజీగా ఇందులో అడాప్ట్ అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది. ఇంకా డైరెక్టర్ లిమాన్ కూడా చాలా రిచ్ వాల్యూస్ తో ఫిల్మ్ అయితే చాలా బాగా టెక్నిక్ అయితే బాగా యూస్ చేశాడు ఫిల్మ్ మేకింగ్ కి. సో ఆ టెక్నిక్స్ కి ఇచ్చి ఈ మూవీకి మంచి ఎంటర్టైన్మెంట్ వాల్యూని పెంచారు. మంచి ఎంజాయబుల్ వాచ్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఈ మూవీలో క్యాస్ట్ లైకబిలిటీ అండ్ కామెడీ టైమింగ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మూవీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలివేట్ చేస్తుంది. ఈ మూవీలో యాక్షన్ పార్ట్ చాలా బాగున్నాయి. మెయిన్గా చెప్పాలంటే క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా చాలా బాగుంది. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే యాక్చువల్గా ఈ మూవీ 1989 రోడ్ హౌస్ మూవీకి రీమేక్. సో నరేషన్లో ఎంటర్టైనింగ్గా ఉన్న ఒరిజినల్ లాగా అంత డెప్త్కి అయితే వెళ్ళదు అని అనిపిస్తుంది అది ఇది చూసిన వాళ్ళకి. సో ఈ మూవీ కొంతమందికి కొంచెం హడావిడి ఎక్కువ అయినట్టుంది. ఇందులో కొంచెం ఫైట్స్ అయ్యి మరీ ఎక్కువ అతిగా పెట్టారు అన్నట్టు అనిపిస్తుంది. సో కొన్ని క్యారెక్టర్స్ మిస్యూజ్ చేశారేమో అని అనిపిస్తుంది. సో మూవీలో వాళ్ళకి ఎక్కువ ప్లాట్ ఇవ్వలేదు. సో అది కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే రోడ్ హౌస్ అనేది యావరేజ్ మూవీ. యాక్షన్ లవర్స్కి అయితే ఈ మూవీ బాగా ఇష్టపడతారు. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. 1 time వాచ్ అనమాట. సో ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 2.4/5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ రోడ్ హౌస్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ మూవీని చూస్తారా లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.